హాయ్ ఫ్రెండ్స్, మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అరవింద లక్ష్మి గురించి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. లక్ష్మి నా కోసం ఎంతో గొప్ప త్యాగం చేసింది, ఇప్పుడు కూడా మిత్రని కాపాడడం కోసం తాపత్రయపడుతుంది. అటువంటి లక్ష్మి బతికి ఉంటే మనం తెలుసుకోలేకపోయాం, నువ్వు అనాథలాగా బతుకుతూ ఉంటే నేను కూడా ఏం చేయలేకపోయాను అని చెప్పి అరవింద ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, ఊరుకో అరవింద, ఇప్పుడు లక్ష్మి బతికి ఉన్నందుకు సంతోషించాలి, కానీ జరిగిపోయిన విషయాల గురించి బాధపడకూడదు అని చెప్పి అరవిందకి ధైర్యం చెబుతూ ఉంటాడు. మరోపక్క రౌడీలు మిత్ర ఉన్న లొకేషన్ని మార్చాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. రే, వెహికల్ తీసుకొచ్చావా, దారిలో పోలీస్ చెక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటే 2-3 చోట్ల ఉన్నాయన్నా, కానీ మనం వేరే రూట్లో వెళ్దాం అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇప్పుడు నన్ను కనుక వీళ్ళు లొకేషన్ మార్చేస్తే శామ్ వాళ్ళకు నేను ఇచ్చిన క్లూ ఆధారంగా పట్టుకోవడం కష్టమవుతుంది అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు. లక్ష్మి, అర్జున్ ఇద్దరు కూడా మిత్రను కిడ్నాప్ చేసిన ఏరియాకు వచ్చి ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. ఆనియన్స్ అమ్మే అతని కోసం వెతుకుతూ ఉంటారు. అర్జున్ గారు, ఆనియన్స్ అమ్మే అతను మీకు కనిపించాడా అని లక్ష్మి అడుగుతూ ఉంటే, లేదు లక్ష్మి అని అర్జున్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలా, ఆ ఆనియన్స్ అమ్మే అతను మనకి కనిపించకపోతే మిత్ర గారిని పట్టుకోవడం కష్టమవుతుంది. ఈలోగా వాళ్ళు లొకేషన్ని మార్చేస్తే మనం మిత్ర గారిని కాపాడుకోలేం అని లక్ష్మి మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో ఆనియన్స్ అమ్మే అతను ఉల్లిపాయలు కేజీ ఉల్లిపాయలు అని చెప్పి ఇక అలా అమ్ముకుంటూ ఒక వీధిలో తిరుగుతూ ఉంటాడు. ఇక అతన్ని చూడగానే లక్ష్మి ఆనందంగా అన్న అని చెప్పి అతని దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా, ఉల్లిపాయలు కావాలని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. అది కాదన్నా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, ఇందాక మీరు ఏ ఏరియాలో తిరిగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఒక ఏరియా అంటూ కాదమ్మా, ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్తాను, నేను గూగుల్ మ్యాప్స్ ఏమీ పెట్టుకోను కదా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, అది కాదన్నా, కరెక్ట్గా ఒక 10 నిమిషాల క్రితం ఎక్కడున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అది చెప్పడం కష్టమేనమ్మా, నేను ఈ వీధంతా కూడా తిరిగి ఉల్లిపాయలు అమ్ముతాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, ఒక ఆవిడ కేజీ ఉల్లిపాయలు 10 రూపాయలకి ఇవ్వమని అతనితో గొడవ పడుతుంది. ఫోన్లో ఆవిడ మాటలు విన్న లక్ష్మి, అన్న, ఇందాక ఒక ఆవిడ కేజీ ఉల్లిపాయలు 10 రూపాయలకి ఇవ్వమంది, మీతో గొడవ పడింది కూడా, ఆవిడ ఏ వీధిలో మీతో గొడవ పడ్డారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ ఉల్లిపాయలు అమ్మే అతను, అదిగో అమ్మ, కుడి వైపున 2వ వీధిలో అని చెప్పి అడ్రస్ చెబుతాడు. దాంతో చాలా థ్యాంక్స్ అన్న అంటూ లక్ష్మి, అర్జున్ ఇద్దరు కూడా మిత్రని కాపాడుకోవడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇక అలా ఒక వీధి వైపు వెళ్ళేసరికి అక్కడ మిత్రను కిడ్నాప్ చేసిన వ్యాన్ పెట్టి ఉంటుంది. అర్జున్ గారు, ఆ వ్యాన్ని మీరు గుర్తుపెట్టారా, సీసీటీవీ ఫుటేజ్లో మనం చూసిన వ్యాన్ అదే కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అవును లక్ష్మి, అదే వ్యాన్, మిత్రని ఖచ్చితంగా ఇక్కడే దాచిపెట్టుంటారు అని అర్జున్ అంటూ ఉంటాడు. పదండి అర్జున్ గారు, వెంటనే మనం మిత్ర గారిని సేవ్ చేయాలి అని అలా లక్ష్మి అర్జున్ని తీసుకొని రౌడీలు ఉన్న చోటుకి వస్తూ ఉంటుంది. ఇక అలా కిటికీలో నుండి చూసేసరికి మిత్ర మొహం మీద ముసుగు వేసి ఉంటుంది. ఇక అక్కడ కొంతమంది రౌడీలు కూడా ఉంటారు. ఇక అలా మిత్రని ఆ పరిస్థితుల్లో చూసి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అర్జున్ గారు, మొత్తం 4 ఉన్నారు, మనం ఆచితూచి అడుగు వేయాలి, ఏమాత్రం మనం నిర్లక్ష్యంగా ఉన్న మిత్రగారి పాలిట అది శాపమవుతుంది అని చెప్పి అలా మెల్లిగా అర్జున్ని తీసుకొని లక్ష్మి అడుగు వేసుకుంటూ లోపలికి వస్తూ ఉంటే, ఇక మనీష వాళ్ళనే ఫాలో అవుతూ అక్కడికి వస్తుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా మిత్ర లోపలే ఉండాలి అని చెప్పి మనీష ఎలాగైనా సరే మిత్రని వాళ్ళకంటే ముందుగా సేవ్ చేయాలని చెప్పి వాళ్ళతో పాటు లోపలికి వస్తుంది. ఇక అక్కడ ఉన్న ఒక వస్తువుని మనీష కింద పడేస్తుంది. దాంతో ఆ రౌడీలు, రే, ఎవరో వచ్చారా, వీడిని సేవ్ చేయడానికి వాళ్ళు వచ్చుంటారు, పదండి అని చెప్పి ఇక అలా రౌడీలు లక్ష్మి వాళ్ళ మీదకి వస్తారు. లక్ష్మి, అర్జున్ ఇద్దరు కూడా ఆ రౌడీలను చిత్త కొడుతూ ఉంటారు. అప్పుడు మనీష పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వస్తుంది. మిత్ర కట్లు విప్పుతూ ఉంటుంది. ఎవరది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నేను మిత్ర, మనీషని అని చెప్పి నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను, ఎలాగైనా సరే నేను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతాను అని అలా కట్లు విప్పుతూ ఉంటే, నువ్వు మనీష, నువ్వెందుకు వచ్చావు, ఇక్కడ రౌడీలు ఉన్నారు, వాళ్ళు చాలా ప్రమాదకరం, వెళ్ళిపో మనీష అని మిత్ర అంటూ ఉంటాడు. లేదు మిత్ర, నిన్ను తీసుకెళ్తేనే ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక రౌడీ మనీష దగ్గరికి వచ్చి, ఏమే నా కళ్ళు కప్పి వాడిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా,
నీ కళ్ళ ముందే వాడిని పైలోకలకి పంపించేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి అలా రౌడీ కత్తితో మిత్రని పొడవబోతూ ఉంటాడు. ఇక మనీష అలా చూస్తూ అలా గుడ్లు తేలేసి చెవులు మూసుకొని చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి మాత్రం ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రౌడీ కత్తిపోటుకి తన చేతిని అడ్డు పెడుతుంది. ఇక అలా మిత్రని లక్ష్మి సేవ్ చేస్తుంది. లక్ష్మికి గాయమయ్యి చాలా రక్తం కూడా పోతుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి అర్జున్ ఇద్దరు కలిసి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక మనీష ఆ కత్తి వైపు చూస్తూ ఇక అలా కావాలని మిత్ర దగ్గర క్రెడిట్ కొట్టేయాలనే ఆలోచనతో కత్తి చేత్తో పట్టుకొని తన చేతిని కట్ చేసుకుంటుంది, గట్టిగా అరుస్తుంది. ఇక లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా మనీష చేసిన పనికి షాక్ అవుతారు. ముసుగులో ఉన్న మిత్ర ఏమైంది మనీష, ఏమైంది, ఆ రౌడీ నిన్నేమైనా చేశాడా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మిత్ర, ఆ రౌడీ నిన్ను పొడవబోతూ ఉంటే నా చేతిని అడ్డుగా పెట్టాను, చేతికి గాయమైంది అంతే. పద మిత్ర, నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ మనీష మిత్ర కట్లు విప్పేసి మిత్ర చేతిని పట్టుకుని అలా బయటికి పరుగులు తీస్తుంది. పద మనీష వెళ్దాం అని చెప్పి అలా మిత్ర మనీష ఇద్దరు కూడా కార్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. ఇక చేతికి గాయమైనట్టుగా నటిస్తూ అబ్బా నొప్పి అని చెప్పి మనీష అంటూ ఉంటే అయ్యో మనీష, ఎందుకు నా కోసం నువ్వు ఇంత రిస్క్ చేసావు, చూడు చేతికి ఎంత పెద్ద గాయమైందో, ఎంత రక్తం పోతుందో అంటూ మిత్ర తన దగ్గర ఉన్న కర్చీఫ్తో మనీష చేతికి కట్టు కడతాడు. పద మిత్ర వెళ్ళిపోదాం అని మనీష మిత్రను తీసుకుని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక సంయుక్త వాళ్ళు అక్కడికి వచ్చిన విషయం కూడా మిత్రకి తెలీదు. రౌడీలను చితక్కొట్టి సంయుక్త అర్జున్ ఇద్దరు బయటకు వచ్చేసరికి మిత్ర మనీష ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏంటిది లక్ష్మి, మిత్రని సేవ్ చేసింది నువ్వు, కానీ క్రెడిట్ మాత్రం ఆ మనీష కొట్టేస్తుంది అని అర్జున్ అంటూ ఉంటే మరేం పర్వాలేదులేండి అర్జున్ గారు, మొత్తానికి మిత్ర గారు అయితే క్షేమంగా ఉన్నారు కదా, నాకు అది చాలు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మరో పక్క మిత్ర గురించి అరవింద వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. సంయుక్త అర్జున్ ఇద్దరు ఇందాకనగా మిత్ర కోసం బయటకు వెళ్ళారు, ఇంకా ఫోన్ చేయలేదేంటి అని అరవింద కంగారు పడిపోతూ ఉంటుంది. మనీష ఈసారైనా మిత్రని సేవ్ చేసే ప్లాన్లో సక్సెస్ అయిందో లేదంటే మళ్ళీ గుడ్లు తెలిస్తుందో అని చెప్పి దేవి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అలా మనీష మిత్రాన్ని తీసుకొని ఇంటికి రాగానే అప్పుడు అరవింద వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి మిత్రని మనీష తీసుకువస్తుంది అని చెప్పి, అక్క కదా బావగారిని సేవ్ చేయడానికి వెళ్ళింది అని అలా జాను వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు. మనీష మిత్ర ఇద్దరు కలిసి రాగానే ఇక అప్పుడు అరవింద మిత్రని హగ్ చేసుకొని నాన్న మిత్ర, దీక్షితులు గారు నీకు గండం అని చెప్పిన దగ్గర నుండి నీ గురించి నేను భయపడని క్షణం లేదు, మొత్తానికి నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు అని చెప్పి అలా మిత్రను చూసి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత వివేక్ త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా, మనీష నన్ను సేవ్ చేయడానికి చేతికి గాయం చేసుకుంది, ఆ రౌడీ నన్ను పొడవబోతూ ఉంటే మనీష తన చేతిని అడ్డుగా పెట్టింది అని మిత్ర మనీష మీద ప్రేమ కురిపిస్తూ ఉంటాడు. దాంతో మనీష ఆనందపడిపోతూ ఉంటుంది. మిత్ర నిన్ను సేవ్ చేయడానికి సంయుక్త అర్జున్ వచ్చారు కదా, వాళ్ళని కనిపించలేదా అని జయదేవ్ అడుగుతాడు. దాంతో వాళ్ళు నా కోసం వచ్చారా డాడ్, నాకు కనిపించలేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నాకు కూడా వాళ్ళు కనిపించలేదు, ఒకవేళ వాళ్ళు అక్కడికి రాలేదేమో అని మనీష అంటూ ఉంటుంది. ఇక అలా మనీష దేవి అని చూసి కన్ను కొట్టగానే దేవి అని పరిస్థితిని అర్థం చేసుకొని మనీషని పొగుడుతూ, మనీష నువ్వు మిత్రని కాపాడడం కోసం నీ ప్రాణాలను కూడా అడ్డు వేసావా, చూసావా మిత్ర, నువ్వంటే మనీషకి ఎంత ప్రేమో అని చెప్పి అలా దేవి అని మనీషని పొగుడుతూ ఉంటుంది. ఇక అరవింద జయదేవ్ వీళ్ళిద్దరూ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. మొత్తానికి అలా లక్ష్మి తన రక్తాన్ని చిందించి మిత్రని కాపాడితే మనీష క్రెడిట్ మొత్తం కూడా కొట్టేస్తుంది. ఇక ఇంతలో లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా ఇంటికి వస్తూ ఉంటారు. మరి లక్ష్మి చేతికి కూడా గాయమై ఉంటుంది. లక్ష్మి మిత్రను కాపాడిందన్న నిజం బయటకు వస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.